51%, భారత్పై 50%, బ్రెజిల్పై 50%, రష్యాపై లెక్కకు మించిన ఆంక్షలు. ఈ లెక్కలే అమెరికా అసలు టార్గెట్ ఏంటో తేల్చేస్తున్నాయి. ట్రంప్ చెబుతున్నట్లు రష్యా నుంచి చమురు కొనడం సమస్య కాదు. ప్రపంచంలోనే శక్తివంతమైన కూటమిగా అవతరించిన బ్రిక్స్ కూడా. ఆ మాటకొస్తే బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీ ఎక్కడ డాలర్ను డామినేట్ చేస్తుందో అన్న ఆందోళనే ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే బ్రిక్స్ దేశాలను టార్గెట్ చేస్తున్నాడు. మరి ట్రంప్ తిక్క కుదరాలంటే బ్రిక్స్ కరెన్సీని వీలైనంత త్వరగా తెరపైకి తేవాలి. త్వరలో ఆ దిశగా అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చైనా వేదికగా జిన్పింగ్, మోడీ, పుతిన్ సమావేశం కాబోతున్నారు. ఆ భేటీనే ట్రంప్ బెండు తీయబోతుందన్న చర్చ మొదలైంది. ఎందుకు షాంఘై శిఖరాగ్ర సమావేశంలో ఏం జరగబోతుంది? బ్రిక్స్ కరెన్సీ ఒకటే ట్రంప్ తిక్క కుదుర్చుతుందా? టాప్ స్టోరీలో చూద్దాం. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో చైనాలోని టియాన్జిన్లో షాంఘై శిఖరాగ్ర సదస్సు జరగబోతుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు. ఇదే సమావేశానికి పుతిన్ కూడా హాజరవుతారు. వివరంగా చెప్పాలంటే ట్రంప్ను చాన్నాళ్లుగా భయపెడుతున్న బ్రిక్స్ కూటమిలోని టాప్ 3 కంట్రీస్ లీడర్స్ షాంఘై శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాబోతున్నారు. మరో కీలక దేశం బ్రెజిల్ అధినేత ఆల్రెడీ మోడీతో టచ్లో ఉంటారని ప్రకటించారు. అంటే బ్రిక్స్ లోని టాప్ 4 కంట్రీస్ లీడర్ల మధ్య అత్యంత కీలక చర్చలకు షాంఘై శిఖరాగ్ర సదస్సు వేదిక కాబోతుందన్నమాట. ట్రంప్ టారిఫ్స్ వేళ బ్రిక్స్ నేతలు ఏ అంశాలపై చర్చిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భేటీ సందర్భంగానే అమెరికా అంతు చూసే నిర్ణయాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నిర్ణయాలు డాలర్ డామినేషన్ కు చెక్ పెట్టే బ్రిక్స్ కరెన్సీని తెరపైకి తెచ్చేవి కూడా కావచ్చు. వెస్టర్న్ కంట్రీ డామినేషన్ తో నడుస్తున్న స్విఫ్ట్ కు చెక్ పెట్టే మాస్టర్ కార్డ్ ఇది. 2024 రష్యా బ్రిక్స్ సమిట్ లో 500 రూబుళ్ల డిజిటల్ కార్డును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ కార్డే దశాబ్దాల డాలర్ డామినేషన్ కి చెక్ పెట్టబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అప్పుడే ఈ వ్యవహారం డొనాల్డ్ ట్రంప్ దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఎన్నికల ప్రచారంలోనే బ్రిక్స్ సభ్య దేశాలపై బెదిరింపులకు దిగారు. అయితే డాలర్ నుండి వైదొలగాలనే ఆలోచన లేదని, బ్రిక్స్ కరెన్సీ కోసం ప్రస్తుత ప్రతిపాదనలేవి లేవని భారత్ వివరణ ఇచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ట్రంప్ లెక్క సరిచేయాల్సిన సమయం వచ్చింది. కానీ బ్రిక్స్ కరెన్సీతో డాలర్కు ఎలా చెక్ పడుతుంది? వాణిజ్య ఒప్పందాల్లో డాలర్ విలువ ఎలా ఉండాలనే విషయంపై 1944లో ఐక్యరాజ్య సమితి ద్రవ్య ఆర్థిక సదస్సును అమెరికాలోని బ్రెటన్ వుడ్ లో నిర్వహించింది. ఈ భేటీలో 44 దేశాలు పాల్గొన్నాయి. ఈ సదస్సులో అంతర్జాతీయంగా బంగారు ధరలను డాలర్ విలువకు జతచేస్తూ ఒప్పందం చేసుకున్నాయి. డాలర్ ప్రపంచ ప్రాథమిక రిజర్వ్ కరెన్సీగా చలామణిలోకి రావడానికి ఇది వీలు కల్పించింది. ఈ విధంగా అంతర్జాతీయ ఆర్థిక రంగంలో డాలర్ డామినేషన్ మొదలైంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రకారం 1999 నుండి 2019 మధ్య అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ను ఎక్కువగా వాడారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొత్తం వినియోగంలో 74% వాణిజ్యానికి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో 79% ఉంది. బ్రిక్స్ కూటమి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇలాంటి పరిస్థితిలో బ్రిక్స్ కరెన్సీతో డాలర్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఆ భయమే డొనాల్డ్ ట్రంప్ను వెంటాడుతుంది. అందులో భాగంగానే బ్రిక్స్ దేశాలపై 50%కి తగ్గకుండా సుంకాలు విధించి రెచ్చిపోయారు. ఇప్పటి వరకు ట్రంప్ టారిఫ్స్ కు భయపడి బ్రిక్స్ కరెన్సీ జోలికి వెళ్లడం లేదని భారత్ చెప్తూ వచ్చింది. అయినప్పటికీ రష్యాతో వ్యాపారాన్ని అడ్డు పెట్టుకుని 50% టారిఫ్స్ విధించి రెచ్చిపోయారు. దీంతో దేశ ప్రయోజనాల కోసం ఎంత మూల్యం చెల్లించేందుకైనా రెడీ అని మోడీ స్వయంగా ప్రకటించారు. అంటే అమెరికాతో ఏదో ఒకటి తేల్చుకోవడానికి సిద్ధమని చెప్పడమే. బ్రిక్స్ కరెన్సీ విషయంలో పుతిన్ ముందు నుంచి క్లారిటీగా ఉన్నారు.
జిన్పింగ్ సైతం కాదని చెప్పరు. ఇక బ్రెజిల్ విషయానికి వస్తే మోడీ జిన్పింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కలిసి నడిచేందుకు సిద్ధమని పరోక్షంగా చెప్పారు. కాబట్టి ఎస్సీఓ సమ్మిట్ లో బ్రిక్స్ కరెన్సీ దిశగా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆచరణలో పెట్టడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. అప్పుడు ట్రంప్ తిక్క కుదరడం ఖాయం. ఒక రకంగా బ్రిక్స్ దేశాల ముందు ఉన్న లాస్ట్ ఆప్షన్ కూడా ఇదే. మరి ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం, డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీని తెరపైకి తెస్తే మాత్రం ప్రపంచ రాజకీయం షేక్ అయిపోవడం పక్కా.